అందరికీ నమస్కారం. స్ఫూర్తి ప్రదాతల్లో అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ రెండవ భాగానికి స్వాగతం. ఆమె జీవితంలో విషయాలు తెలుసుకుంటుంటే మనకెంతో స్ఫూర్తి కలుగుతుంది. మనము కూడా అలాంటి దాన ధర్మాలు చేయాలని, మన జీవితంలో పుణ్య కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చెందాలని ఆమె ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకరోజు సంఘటన. ఒకరోజు బ్రిటిష్ ప్రభుత్వంలోని తహసీల్దారు ఆకలితో ఆవిడింటికి వచ్చాడు. దురదృష్టవశాత్తు ఆమె ఇంటిలో ఆ సమయానికి కూరగాయలు పూర్తిగా అయిపోయాయి. అప్పుడు ఆవిడ తమ పెరట్లో ఉన్నటువంటి గరిక గెడ్డను తెచ్చి దాన్ని శుభ్రపరిచి పచ్చడి చేసింది. ఆ పచ్చడితో ఆయనకి ఆతిథ్యాన్ని ఇచ్చింది. బహు రుచికరమైన ఆ వంటకాన్ని, ఆమె ఆతిథ్యానికి ఆ తహసీల్దార్ ఎంతో సంతోషపడ్డాడు. ఆమె జీవితంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. అంతటి విశిష్ట దానగుణశీలి అయిన మాతృమూర్తి, అన్నార్తుల ఆకలి తీర్చే అపర అన్నపూర్ణగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తల్లి మన డొక్కా సీతమ్మ. డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లా మండపేటలో శ్రీ భవానీ శంకరం నరసమ్మ దంపతులకు 1841 సంవత్సరంలో జన్మించారు. లంకల గన్నవరానికి చెందిన ధనవంతుడు, వేద పండితుడు అయిన డొక్కా జోగయ్య గారిని వివాహం చేసుకున్నారు. ఆ పుణ్య దంపతుల ఇంట పాడి పంటలకు కొరవ ఉండేది కాదు. అతిథి దేవుళ్ళుగా భావించి బాటసారులకు ప్రతినిత్యం విసుగు విరామం లేకుండా ప్రేమాభిమానాలతో అన్నం వడ్డించేవారు. ఆ ఇల్లు నిత్యం అతిథి సత్కారాలతో, అన్న సంతర్పణలతో కన్నుల పండుగగా కలకల్లాడేది. చూశారుగా. అంటే వాళ్ళ మార్గమధ్యంలో ప్రయాణించే ప్రయాణికులకు ఆ రోజుల్లో హోటల్ సౌకర్యాలు ఉండేవి కావు. తమ ఇంటినే ఒక అన్నదాన గృహంగా మలిచి ఆ తల్లి అతిథి సత్కారాలు చేస్తుండేది. వచ్చే వాళ్లకు, పోయే వాళ్లకు సమయం సందర్భం లేకుండా నిరతాన్నదాత. అంటే ఏదైనా మన అన్నసత్రంలో ఉదయం 11 నుంచి అని చెప్పి కాలాలు వేసి ఉంటాయి, మధ్యాహ్నం 3 దాకా అని. కానీ ఈ తల్లి ఇంట్లో ఏ సమయంలో పోయి తలుపు తట్టినా కూడా 24 గంటలు, ఏ సమయంలో, అర్ధరాత్రి, అపరాత్రి, ఏ సమయంలోనైనా అన్నార్తులు తలుపు తడితే లేదనకుండా అన్నం పెట్టే నిరతానదాత మన డొక్కా సీతమ్మ గారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. స్ఫూర్తి ప్రదాతల్లో అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ రెండవ భాగానికి స్వాగతం. ఆమె జీవితంలో విషయాలు తెలుసుకుంటుంటే మనకెంతో స్ఫూర్తి కలుగుతుంది.